నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం. బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతుంది. సీతమ్మ కాలనీ, నల్లకుంట, రామిరెడ్డి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. నగరంలోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ యాత్ర సాగుతుంది. డ్రైనేజ్ సమస్యలతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్న వైసీపీ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి గుంటూరు నగరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విజయ సంకల్ప యాత్ర పేరుతోటి పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ప్రతి చోట కూడా పూడిక తీనటువంటి కాలువలు, కలుషితమైనటువంటి మంచినీరు, గుంటలు పడినటువంటి గుంటూరు నగరం. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ అపరిశుభ్రత అక్కడే ఉంటాం. ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదనకు గురవుతూ ఉన్నటువంటి దుస్థితి మనం గుంటూరు నగరంలో చూస్తూ ఉన్నాం. ఈ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, పరిశుభ్రమైనటువంటి క్లీన్ గుంటూరు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుర్వినియోగం చేశారని చెప్పి చెబుతూ వారందరూ కూడా మాకు ఒక మంచి నగరాన్ని నిర్మించాలి, అది కేవలం నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏ రకంగా అయితే చేస్తున్నారో రాష్ట్రంలో చేయాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇవాళ చక్కని ప్రభుత్వం రావాలంటే స్టిక్కర్ల ప్రభుత్వం పోవాలని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. చాలా అపూర్వమైనటువంటి స్పందన జయప్రకాష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రలో నేను చూడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ప్రజలను చైతన్యపరచడం, కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన లేక ప్రజలు సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి. దాని మీద మా కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే వాళ్ళకు సహకారం అందించడానికి కూడా వాళ్ళందరి యొక్క డేటా కలెక్ట్ చేయడం ఏదైతే ఉందో అభినందనీయం. రాష్ట్ర పార్టీ తరఫున నేను ఈరోజు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. వీళ్ళు మంచి ఆదర్శమైనటువంటి ఒక పాదయాత్ర చేస్తున్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల్ని చైతన్యపరచడం అనేటువంటి లక్ష్యంతో చేయడం ఏదైతే ఉందో దీన్ని అభినందిస్తున్నాం. క్రెడాయ్ ఆధ్వర్యంలో 7వ ప్రాపర్టీ ఎక్స్పో కొనసాగుతుంది. సిద్ధార్థ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ఎక్స్పోలో వివిధ రకాల రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్నట్లు చైర్మన్ శివారెడ్డి తెలిపారు. ప్లాట్లను కొనదలిచిన, భవనాలను నిర్మించుకోవాలనుకునే వారికి అవసరమైన పూర్తి సమాచారం ఇక్కడ లభిస్తుందన్నారు. ఇంటి అవసరాలకు వినియోగించే అధునాతన టెక్నాలజీకి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. క్రెడాయ్ గుంటూరు చాప్టర్ తరఫున 7వ మెగా ప్రాపర్టీ షో ప్రారంభించడం జరిగింది. ఎక్కువ మంది బిల్డర్లు, చాలా పెద్ద పెద్ద వెంచర్లు కూడా ఇక్కడ, అన్ని రకాల వెంచర్లు, విల్లాస్, అన్ని ప్రాజెక్టులు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ప్రముఖ బ్యాంకులన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మెటీరియల్స్ వాళ్ళు కూడా చాలా స్టాల్స్, దాదాపు 40 స్టాల్స్, మెటీరియల్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బ్యాంకులు, బిల్డర్సు, మెటీరియల్స్ అన్నీ కూడా ఒకే చోట్ల ఇంత పెద్ద మెగా షో కండక్ట్ చేయడం జరుగుతుంది క్రెడాయ్ తరఫున. కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్లాట్ కొనుక్కోవాల్సిన వాళ్ళకి ఏ బిల్డర్సు ఏ క్వాలిటీ ఇస్తున్నారు, ఏ రేట్ ఇస్తున్నారు, ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నీ కూడా కనుక్కుని, రేట్లు కూడా కనుక్కుని వాళ్ళకి కొనాలని కోరిక ఉంటే ఇప్పుడు తొందరపడి కొనుక్కోవడం మంచిదని నా మనవి. ఎందుకంటే ఒకరోజు ఆగిన కొద్దీ రేట్లు పెరుగుతాయి తప్పితే తగ్గడం అనేది ఉండదు. నాకు తెలిసి అవసరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గుంటూరు ప్రజలను నేను కోరుతున్నాను. వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాజీవ్ గాంధీ నగర్లోని వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో నర్సరీ నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. ఆధునిక యుగంలో పాత విధానాలను మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని, మంచి ఆహారం గురించి విద్యార్థులకు తెలిపేందుకు ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు.
ఫెస్టివల్ చాలా చక్కగా ఆహ్లాదంగా జరిగిందండి. మా స్కూల్లో ఇటువంటి కల్చరల్ యాక్టివిటీసే కాకుండా ఇంకా రకరకాలైనటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్స్ కానీ లేదా ఫ్రూట్స్ ఫెస్టివల్, వెజిటేబుల్స్ ఫెస్టివల్ ఇటువంటివన్నీ కూడా సంవత్సరంలో 1-2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాత పద్ధతులన్నీ మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ చాలా అనారోగ్యం. ఈ అనారోగ్యాన్ని మనం తట్టుకొని బయటపడాలంటే ఫాస్ట్ ఫుడ్స్ వదిలేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ వదిలేసేయాలంటే పిల్లలందరికీ ఉన్నటువంటి ఫుడ్, గుడ్ ఫుడ్ ఏది, బ్యాడ్ ఫుడ్ ఏది అనే దాని గురించి తెలియజేయాలి. తెలియజేయడమే కాకుండా పిల్లలందరినీ కూడా నోటితో ఒకసారి చెప్తే అర్థం కాదు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మేము పేరెంట్స్ చెప్పి పేరెంట్స్ చేత ప్రిపేర్ చేయించి పిల్లల చేత ఎగ్జిబిట్ చేయించడం జరుగుతుందండి. నగరంపాలెంలోని మస్తాన్ దర్గాలో 132వ ఉరుసు మహోత్సవాలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు ఆవిష్కరించారు. ప్రతిరోజు జరిగే ప్రత్యేక పూజల వివరాలను మీడియాకు వెల్లడించారు. హిందూ ముస్లింల ఆరాధ్య దైవమైన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 132వ ఉరుసు మహోత్సవం ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఈ ఉరుసు మహోత్సవం జరపబడింది. ఈ ఉరుసు ఉత్సవం 28వ తారీఖు ఉదయం 3:30 గంటలకు చాందినీ అలంకారంతో ప్రారంభమై బాబాగారి శుద్ధి స్నానం చేయించడం జరుగుతుంది. వైభవంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచాతో, నౌబత్ మేళాల, సన్నాయి మేళాలతో, కనక తప్పెట్లతో, బుట్టబొమ్మ బేతాల వేషాలతో, ఎన్నో రకాల వాయిద్యాలతో బాబాగారు ఒక మహారాజు వలె, ఒక యోగీశ్వరుడు వలె, మస్తాన్ బాబా సర్వమత సారమే బాబా ఒక్క దివ్య మందిరం అనే స్లోగన్ని నిజం చేసే ఈరోజు కళ్ళు మన మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రసాదంతో విరజిల్లుతున్నాడు ఈ బాబాగారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.